ఓడ దాటక ముందు ఓడ మల్లన్న, ఓడ దాటినాక బోడ మల్లన్న అన్నారట. అట్లనే ఉంది సర్కారు వాళ్ళ కథ చూస్తుంటే. నిన్న మొన్నటిదాకా హైదరాబాద్లో ఆగమాగం ఉరికిరు కదా హైడ్రా సిబ్బంది. ఎవ్వలెంత కన్నీళ్లు పెట్టుకున్నా ఈయననే ఈనలేదు. పాపం చూడుర్రి, ఇప్పుడు వాళ్ళే ఏడుస్తున్నారు. మరి వాళ్ళను ఎవరు ఏడిపిస్తున్నారో చూస్తారా? మన సాప కిందకు నీళ్ళు వచ్చేదాకా తెలియదంటారు. గా ముచ్చట ఇప్పుడే ఎరకైతున్నది పాపం హైడ్రా సిబ్బందికి. అయినా కొలువుల చేరినాక పెద్ద ఆఫీసర్లు ఏం చెప్పినా వినాలి కాబట్టి గదే చేసిర్రు. జనాలకు ఎన్నడు తెలియని పేరు హైడ్రాను హైదరాబాద్ లనే హై పిచ్చుల లేపిర్రు. పాపం ఇప్పుడు గదే సిబ్బంది రోడ్డున పడ్డారు. హైడ్రా చేసిన పనికి ఎంతమంది దిక్కులేనోళ్ళైర్రో ఎరకనే కదా. హైడ్రా అంటే తన్ని దరిమేద్దామని కడుపు మంటతోనే ఉన్నోళ్ళు ఎంతమందో కదా. ఇక హైడ్రా పేరెత్తితే సర్కారోళ్లకు నష్టమే తప్ప ఎసొంటి లాభం లేదు. ఇక గా సిబ్బందితోని మాత్రం ఏం అక్కరుంటది. అందుకే కావచ్చు కొలువులో ఉన్నోళ్లకు జీతం తక్కువ చేసిరట. మేము ఇంత ముందుకు ఈవిడిఎం జిహెచ్ఎంసీ లో ఉన్నాం. అక్కడ ఉన్న డిఆర్ఎఫ్ నుంచి మాకు హైడ్రా కొత్తగా క్రియేట్ చేసి హైడ్రాలోకి విల్లింగ్ తీసుకుని హైడ్రా సంస్థకు తీసుకున్నారు. మమ్మల్ని జిహెచ్ఎంసీ నుంచి తీసేశారు. ఈ హైడ్రాకు వచ్చిన తర్వాత మాకు అక్కడ జిహెచ్ఎంసీలో ఉన్నప్పుడు 24,000 జీతం ఉండే. ఇక్కడ హైడ్రాకు వచ్చిన తర్వాత కొత్త జీవో తెచ్చామనేసి 21 జీవో ప్రకారం 19,500 జీతం అని ఈ రోజు చెప్తున్నారు. మాకు ఇంత ముందుకున్న జీతం రావట్లేదు. ఇట్లున్నదా అలా గోస. ఏరే డిపార్ట్మెంట్ లా నిమ్మలంగా బతికేటోళ్ళం హైడ్రాకు మార్చిర్రు. అటెనక ఉన్న జీతం తగ్గించిర్రని గొడవకు దిగిర్రు. చాలా ఇబ్బంది అవుతుంది. తినడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కానీ అందరు చెప్పుకుంటారు ఏమన్నా అంటే అరే మీకేంది మీరు జాబ్ చేస్తారంటారు. ఆ జాబ్ లో ఈ రోజు 16th డేట్ మనకు బజాజ్ ఫైనాన్స్ ఈఎంఐ డేట్ వచ్చే 2nd ఉంటుంది. అప్పటి నుంచి కూడా చెక్ బౌన్స్ వాళ్ళ కాల్చు వీళ్ళ కాల్చు ఇంట్లో ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం. ఇప్పుడు మొన్న వర్షానికి ఎన్ని డెడ్ బాడీస్ ఉన్నాయి అన్నింటి దగ్గర మా వాళ్ళు రెస్క్యూ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా కంప్లీట్ దగ్గరనే ఉన్నారు. అక్కడ మేము ఎక్కడ ఏ ఉద్యోగం ఆపకుండానే వర్క్ చేస్తున్నాం. ఇంకా ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అయినా ఇచ్చేది పిసరంతా. అండ్ల కూడా కోతలు పెడితే ఎట్లా బతుకుతారు సార్లో? ఏం ప్రభుత్వం ఉన్నది పోర్రి. మార్పు అని పానాల మీదకు తెచ్చుకున్నామని నెత్తి నోరు బాదుకుంటున్నారు జనాలు.